మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే లౌకిక పౌరస్మృతి రావాల్సిందే, ప్రస్తుత సివిల్ కోడ్లో మతతత్వ ఛాయలు ఉన్నాయి, మతమాధారంగా భేదం చూపించడం లేదు, అన్ని ఎన్నికలు ఒకేసారి జరగడం మేలు, స్వతంత్ర వేడుకల్లో ప్రధాని మోడీ ఉద్ఘాటన, 98 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంతో రికార్డ్, ప్రస్తుతం అమల్లో ఉన్న పౌరస్మృతి మతతత్వంతో వివక్షను ప్రోత్సహించేదిరా ఉన్నందువల్ల దీని స్థానంలో లౌకిక పౌరస్మృతిని తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ గట్టిగా అభిప్రాయపడ్డారు. దీంతోపాటు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే రీతిలో అన్ని రకాల ఎన్నికల్ని ఏకకాలంలో నిర్వహించేలా చేసుకోవాలని చెప్పారు. 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఢిల్లీలోని ఎర్రకోటపై ఆయన జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. కోట బురుజులపై నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన స్వతంత్ర దినోత్సవాల్లో పాల్గొనడం ఇది తొలిసారి కాగా ప్రధానిగా వరుసగా ఇది 11వసారి. మునుపెన్నడూ ఆయనతో సహా ఏ ప్రధాని చేయనంత సుదీర్ఘంగా 98 నిమిషాల సేపు మోడీ ఈసారి ప్రసంగించారు. ప్రభుత్వ విజయాలను, వికసిత భారత్ లక్ష్యాలను ప్రజల ముందుంచారు. ముఖ్యమైనటువంటి ముఖ్యాంశాలు చూస్తే ఉమ్మడి పౌరస్మృతి గురించి సుప్రీంకోర్టు పదే చర్చించింది. దీన్ని అమల్లోకి తేవాలని అనేక సార్లు ఆదేశాలు ఇచ్చింది. మనం ఇప్పుడు మతపరమైన సివిల్ కోడ్ అమలు చేస్తున్నట్టు చాలామంది చెప్తున్నారు. అది నిజం కూడా. భేదభావాలు చూపే పౌరస్మృతిది. అందువల్ల దీనిపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాలి. లౌకిక సివిల్ కోడ్ వైపు వెళ్తే ఇలాంటివి పరిహరించడానికి వీలవుతుంది. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అన్ని చోట్ల ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని యువతను కొత్తగా రాజకీయాల్లోకి తీసుకొచ్చి కుటుంబ కొలవాదాల నుంచి విముక్తి కల్పించాలని యోచిస్తున్నాం. వీళ్ళంతా తమకు నచ్చిన పార్టీలోకి వెళ్ళి ప్రజాప్రతినిధులకు గెలిచి వస్తే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. పాలనలోకి కొత్త ఆలోచనలు వస్తాయి. ప్రగతి కోసం వనరుల పూర్తిస్థాయి వినియోగానికి ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే విధానానికి మద్దతు పలకాలని రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులకు పిలుపునిస్తున్నా అని ప్రకటించారు. మనకిది స్వర్ణయుగం అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేశారు. ఇకపోతే కాకర పకోడీ, బీట్రూట్ కెబాబ్, పిల్లలకు నచ్చేలా కూరగాయలతో ప్రయోగాలు, వెజిటేబుల్స్ పేరిట జాతీయ పోషకాహార సంస్థ పుస్తకం. ఆరోగ్యంగా ఉండాలంటే కూరగాయలు తినాల్సిందే. శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు వీటిలో సరిపడా లభిస్తాయి. రోగనిరోధక శక్తికి పెంపొందిస్తాయి. ఇవన్నీ తెలిసిన పెద్దలే నాకు ఈ కూర వద్దు, ఆ కూర అంటే ఇష్టం ఉండదని అంటుంటారు. ఇక పిల్లల సంగతి చెప్పక్కర్లేదు. పెద్దలతో పాటు పిల్లలకు వీటిని తినిపించడం ఎలా అనే ఆలోచనతో జాతీయ పోషకాహార సంస్థ వెజిటేబుల్స్ పేరిట ఇటీవల ఒక పుస్తకాన్ని తెచ్చింది. కాకర, బీట్రూట్, ముల్లంగి, బీన్స్ తదితరాలతో పిల్లలు పెద్దలకు నచ్చేలా చేయదగిన వివిధ వంటకాల రెసిపీలని అందులో పొందుపరిచింది. బీన్స్లో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ కే లభిస్తాయి. కానీ బీన్స్తో కూర వండితే పిల్లలు పెద్దగా ఇష్టపడరు. దీనికి ప్రత్యామ్నాయంగా 3 బీన్స్ చాట్ చేయొచ్చు. 1 కప్పు గ్రీన్ బీన్స్కి ఉడికించిన 1 కప్పు రాజ్మా, 1 కప్పు శనగలు, 1 కప్పు కాబూలీ శనగలు కలపాలి. ఈ మిశ్రమానికి తగినంత ఉప్పు, కారం, చాట్ మసాలా, సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిగడ్డలు, కొత్తిమీర, టమాటా, కేరా రసం, నిమ్మరసం జోడిస్తే చాట్ తయారవుతుంది. ఇట్లాంటి వాటితో కూడినటువంటి ఒక పుస్తకాన్ని తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఏదైతే జాతీయ పోషకాహార సంస్థ. ఇకపోతే SSLV D3 వాహక నౌక కక్షలోకి వెళ్లనున్న EOS-08 ఉపగ్రహం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ మరో ప్రయోగానికి సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 9 గంటల 17 నిమిషాల కంటే మరి కాసేపట్లో ఇది నింగిలోకి దూసుకెళ్లబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నాణ్యత ముసుగు తీస్తే తెలిసే జగన్ కిట్టుకుంటే 5 ఏళ్లలో షిరిడి సాయి నుంచి 2.4 లక్షల ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు, వాటి కోసం ఆధునికీకరణ పనులు, ప్రజలపై 2,700 కోట్ల రూపాయల భారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేయడం తప్పు, అందులో కొన్న తర్వాత ఇన్ని రోజుల పాటు అట్లాగే అట్టిపెట్టి ఉంచడం అన్నటువంటి తప్పు అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు. లేకపోతే బ్యాంక్ గ్యారంటీల్లోనూ వెంకటరెడ్డి జిమ్మిక్కులు, తొలుత దేశీయ బ్యాంకులవి ఇచ్చిన గుత్తేదారులు, 6 నెలల్లో వాటి స్థానంలో విదేశీ బ్యాంకులవి మార్పు, గుట్టుగా వ్యవహారం నడిపిన నాటి గనుల సంచాలకుడు, వైకాపా ముఖ్య నేతలు పెద్దలు మైనింగ్లో దోచుకునేందుకు గనుల శాఖ గత సంచాలకుడు VG వెంకటరెడ్డి తన శక్తి మేర సహకరించిన వైనం ఇప్పటికే వివిధ కోణాల వెలుగులోకి వచ్చింది. ఆ పార్టీ పెద్దలకు సన్నిహితులైన గుత్తేదారులకు బ్యాంక్ గ్యారంటీ రూపంలోనూ ఆర్థిక భారం పడకుండా మేలు చేసేందుకు వెంకటరెడ్డి రహస్యంగా వ్యవహారాలు నడిపినట్టు తాజాగా బయటపడింది. సీనరైజ్ కాంట్రాక్ట్ దక్కించుకున్న గుత్తేదారులు తొలుత దేశీయ బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వగా కొంతకాలానికి వాటిని వెనక్కి తీసుకుని విదేశీ బ్యాంక్ బీజీలు ఇచ్చేలా వెంకటరెడ్డి సహకరించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసిన గుత్తేదారులకు ఆయచేత లబ్ధి కల్పించారు. గత ప్రభుత్వం లీజుదారుల నుంచి సీనరైజ్ వసూలు కోసం ఉమ్మడి జిల్లాల వారీగా టెండర్లు పిలిచారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. కాకపోతే సాక్షి వచ్చేటప్పటికి లౌకిక పౌరస్మృతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అది దేశానికి తక్షణ అవసరం. మోడీ రాజ్యాంగం, సుప్రీంకోర్టు చెప్పింది అదే. ఇప్పుడున్న మతపరమైన స్మృతి 75 ఏళ్లుగా దాన్నే భరిస్తూ వస్తున్నాం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే IAS, IPSల ఆత్మగౌరవంపై ఆటవిక దాడి, అఖిల భారత సర్వీస్ అధికారుల లక్ష్యంగా ఎర్రబుక్కు పైత్యం, బాబు తీరుపై దేశవ్యాప్తంగా మడిపడుతున్న సివిల్ సర్వెంట్లు అంటూ రాజుని మించిన రాజభక్తి ప్రదర్శనలో మునిగి తేలుతున్న CS, DGPలు, పిచ్చోడి చేతిలో రాయిలా పాలన,
నైతిక పతనంలో కొత్త రికార్డులు బద్దలు కొడుతున్న కూటమి ప్రభుత్వం వల్లభాయ్ పటేల్ ప్రవచించిన స్టీల్ ఫ్రేమ్కి తూట్లు పొడిచేకు యత్నం. 10 మంది ఐఏఎస్ 23 మంది ఐపీఎస్లకు అడుగడుగున అవమానాలు. 2 నెలలుగా పోస్టింగ్లు ఇవ్వని ప్రభుత్వం. ఐపీఎస్ అధికారులు రోజు డీజీపీ ఆఫీస్కి రావాలంటూ మేము ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు వెయిటింగ్ హాల్లో ఉండాలని ఆదేశం. వాళ్ళు అఖిల భారత సర్వీస్ అధికారులు ప్రజాసేవను వృత్తిగా ఎంచుకుని ఉన్నతమైన లక్ష్యాలతో ఎన్నో కఠిన పరీక్షలు గెలిచి అత్యున్నత సర్వీస్కి ఎంపికైన వారు. అలాంటి గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధ బాధ్యతల్లో ఉన్న అధికారిని ఎలా చూడాలి, ఎవరి సామర్థ్యం ఏంటో గుర్తెరిగి తగిన బాధ్యతలు అప్పగించడం ద్వారా మంచి ఫలితాలను సాధించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం రూటు వేరు. నచ్చని వారికి నరకం చూపిస్తూ ఆనందించడం వారికి అలవాటు. అదిగో అందులో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో బాగా పనిచేసిన పలువురు ఐఏఎస్ ఐపీఎస్లు ఎంచుకున్నారు. వారి ఆత్మగౌరవంపై ఆటవికంగా దాడి చేస్తున్నారు. ఓ హోంగార్డుతోనూ ఓ రౌడీ షీటర్తోనూ కింది స్థాయి అధికారులు కూడా వ్యవహరించిన రీతిలో డీజీ స్థాయి అధికారులను ఈ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా అవమానిస్తోంది. పోస్టింగ్ ఇవ్వకపోగా ఉదయం డీజీపీ ఆఫీస్కి వచ్చి సంతకం చేసి సాయంత్రం వరకు వెయిటింగ్ చేసి వెళ్ళమంటున్నారు. ఇందుకోసం ఏకంగా ఉత్తర్వు కూడా జారీ చేయడం చూసి యావత్ అఖిల భారత సర్వీస్ అధికారులందరూ విస్తుపోతున్నారు. ఈ ఉన్మాద మెమో గురించి దేశమంతా చర్చించుకుంటోంది. ఇటువంటి దుర్మార్గమైన నిర్ణయం దేశ చరిత్రలో ఎవరూ తీసుకోలేదని మాజీ ఐపీఎస్ అధికారులు ప్రవీణ్ కుమార్, స్వర్ణజిత్ సేన్ వంటి వారు వ్యాఖ్యానించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయిపోతే పేదరికాన్ని P4తో తరిమేస్తాం. 78వ స్వాతంత్ర దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మా ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపులు ఉండవు, సూపర్ 6 హామీలకు కట్టుబడి ఉన్నాం, పాత విధానంలో ఫీజు రియంబర్స్మెంట్, విజయవాడ విశాఖల్లో మెట్రో రైల్ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తామన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే ఆవిరి శక్తితో ఆకాశయాత్ర. అమెరికా ఏవియేషన్ కంపెనీ వినూత్న ప్రయోగం. 902 కిలోమీటర్ల దూరం విజయవంతంగా ప్రయాణం. నీటి ఆవిరి మినహా ఎలాంటి కాలుష్యం వెదజల్లదు అంటూ అమెరికా ఏవియేషన్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక సరికొత్త సంచలనాత్మకమైన వార్తను హైలైట్ చేశారు. లేకపోతే ఒక్కపోతతో ఉక్కిరి బిక్కిరి. రాష్ట్ర వ్యాప్తంగా వేసవం తలపిస్తున్న వాతావరణం మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుంది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావం. గాలిలో తేమ శాతం పెరగడం వల్ల ఇలా అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత, పశ్చిమ గోదావరి జిల్లాలో 89% గాలిలో తేమ. రానున్న 3 రోజుల్లో భారీగా వర్షాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే దాతల భాగస్వామ్యం కావాలి అంటూ గుడివాడలో అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తే చంద్రబాబు జనాభా తగ్గుతుంది, యువత తగ్గిపోతుంది, భవిష్యత్తులో ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికే సంపద, పేదోడి ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లు తెచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం కృష్ణా జిల్లా గుడివాడలోని రామబ్రహ్మం మున్సిపల్ పార్కులో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ఆయన సతీమణి నారా భువనేశ్వర్తో కలిసి ప్రారంభించారు. ప్రజలతో కలిసి క్యాంటీన్లోనూ భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో తాము ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లో ఆటో కార్మికులు, హమాలీలు, పారిశుద్ధ్య కార్మికులు, చిరు వ్యాపారులు ఎంతోమంది సద్వినియోగం చేసుకున్నారని, వారి భోజన ఖర్చు చాలా మిగిలిందని అన్నారు. ఈ క్యాంటీన్ నిర్వహణ కోసం తన సతీమణి భువనేశ్వర్ కోటి ఇచ్చారని, పలువురు దాతలు కూడా విరాళాలు ఇచ్చారని, మిగతా వారు కూడా భాగస్వామ్యం కావాలని అన్నారు. పెళ్లిళ్ల ఖర్చు తగ్గించుకుని అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలని సూచించారు. దీనికోసం ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ తెచ్చామని, నేరుగా ఆన్లైన్ ద్వారా ఈ ఖాతాకు విరాళాలు ఇవ్వచ్చని తెలిపారు. జనవరిలో జన్మభూమి 2ని ప్రారంభించి గ్రామాల అభివృద్ధిలో మళ్లీ ప్రజలను భాగస్వామ్యం చేస్తామన్నారు. రాష్ట్రంలో జనాభా తగ్గుతోందని, పిల్లల పుట్టుక తగ్గడంతో యువత శాతం తగ్గిందని చెప్పారు. సంపద సృష్టించే యువకులు తగ్గడం ప్రమాదకరమని అన్నారు. జనాభా పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికే సంపద ఉంటుందని చెప్పారు. 2004 కంటే ముందు హైదరాబాద్తో పాటు అనేక ప్రాంతాలను అభివృద్ధి చేశారని, అయితే తనకంటే మెరుగ్గా పాలిస్తారని వేరే పార్టీకి ఓట్లు వేయడంతో రాష్ట్ర విభజనకు దారితీసే పరిస్థితి ఇచ్చారని అన్నారు. 2019లోనే తననే గెలిపించి ఉంటే రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లేవాడిని అని చెప్పారు. మరో 23 ఏళ్లకు 100వ స్వాతంత్ర దిన వేడుకలు జరుపుకుంటామని, అప్పటి వరకు తమ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు వెనుగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజే, జిల్లా కలెక్టర్ రీకే బాలాజీ తదితరులు పాల్గొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి. ఏపీకి 5 ఏళ్ల తర్వాత మళ్లీ స్వాతంత్రం అంటూ విధ్వంసక పాలన నుంచి విముక్తి, సీఎం ఇక అభివృద్ధితో దూసుకుపోతాం, అక్టోబర్ 2న విజన్ 2047, నదులు అనుసంధానం చేసి తీర్థం, కక్ష సాధింపులు ఉండవు, తప్పు చేసిన వారిని వదలం, స్వతంత్ర దినోత్సవంలో సీఎం చంద్రబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాహసమే. వరద ఉండగానే స్టాప్ లాగ్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం, తుంగభద్ర జలాలను కాపాడటమే లక్ష్యంగా ప్రయత్నం, జిందాల్ నుండి ప్రాజెక్టుకు చేరుకున్న మొదటి బ్లాక్, వెడల్పు 2 అడుగుల ఎక్కువడంతో సమస్య, అటు ఇటు అంగుళం చొప్పును తగ్గిస్తున్న కార్మికులు, నేడు గైడ్ యాంగిల్లోకి స్టాప్ లాగ్ ఎలిమెంట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భూకంపం అంటూ 6 జిల్లాల్లో రికార్డుల పరిశీలనకు శ్రీకారం, సీమలోని 5 జిల్లాలతో పాటు ప్రకాశంలోను వాటి పరిధిలోని 6 డివిజన్లు 18 మండలాల్లో అస్సైన్డ్ చుక్కలు, ప్రభుత్వ భూముల రికార్డులు, రిజిస్ట్రేషన్ల తనిఖీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సమాచార హక్కు తుక్కు అంటూ 9,000కు పైగా కేసులు పెండింగ్, సిఐసి భాషా నేతృత్వంలో పడకేసిన కమిషన్, సొంత పత్రిక ఉద్యోగికి జగన్ అందలం, ప్రజల వ్యక్తిగత సమాచారం వెబ్సైట్లో నెలకు 6 తీర్పులతో భాషా రికార్డు అంటూ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అన్న సూపర్ స్టార్ రజనీకాంత్ భాషలో ఫేమస్ డైలాగ్, 100 మంది ఆర్టీఐ దరఖాస్తులు పెట్టుకున్న ఒక్కదానికి జవాబు చెప్పమన్నది
రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ భాషా తీరు, వైసీపీ హయాంలో సమాచార హక్కు చట్టం ఉండి లేనట్టుగా తయారైంది. ప్రతిభా సామర్థ్యంతో సంబంధం లేకుండా తన పత్రికలో పనిచేసిన అనుభవం, సొంత జిల్లా తమ పట్ల విధేయతల అర్హతలుగా ఆర్ఎం భాషను అత్యంత కీలకమైన ఆర్టీఐ చీఫ్ కమిషనర్గా జగన్ నియమించారు. ఇది రాజ్యాంగబద్ధ పదవి. చీఫ్ కమిషనర్గా సమాచార హక్కును గట్టిగా నిలబెట్టాల్సిన ఆర్ఎం భాష దాన్ని సమూలంగా పడగొట్టడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర సమాచార కమిషన్లో వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ప్రతి నెల కొత్తగా వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి. కానీ కమిషన్ నెలకు కనీసం 400 కేసులు కూడా పరిష్కరించలేని పరిస్థితిలో ఉంది. 4.5 లక్షల రూపాయల జీతభత్యాలు తీసుకునే ప్రధాన సమాచార కమిషనర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో పరిష్కరించిన కేసులు కేవలం 6. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి 19 నెలల్లో సుదీర్ఘకాలంలో ఆయన పరిష్కరించిన కేసులు సుమారు 200 మాత్రమే. భాషా సిఐసిగా రాకముందు కమిషనర్లు ఒక్కొక్కరు సగటున నెలకు 100 కేసులు పరిష్కరించేవారు. భాష వచ్చాక కమిషన్ పనితీరు రివర్స్ గేర్లో పడింది. సహచార కమిషనర్లు ఉన్న మరీ ముఖ్యంగా పనిచేసేవారన్నా భాషకు అస్సలు గిట్టదని, శత్రువులా చూస్తూ వేధిస్తుంటారని ఆరోపణలు ఉన్నాయి. దరఖాస్తుదారుల సమాచారం బజార్లో పెడుతున్నారు. ప్రజలకు తప్పనిసరిగా తెలియజేయాల్సిన జీవోలు కూడా వెబ్సైట్లో పెట్టకుండా జగన్ ప్రభుత్వం గతంలో అత్యంత గోప్యంగా పాలన సాగించింది. అదే జగన్ ఆశీస్సులతో సిఐసిగా నియమితుడైన భాష అది మరో లెక్క. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో బహిర్గత పరచరాదని సుప్రీంకోర్టు వివిధ హైకోర్టులు కూడా స్పష్టమైన తీర్పులు ఇచ్చాయి. కానీ ఆర్ఎం భాష తీరే వేరు. ఆర్టీఏ దరఖాస్తుదారుల పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, భూమి రిజిస్ట్రేషన్ పత్రాలు, సాక్షులు, వేలిముద్రలు, వారి చిరునామాలు, బ్యాంక్ ఖాతాలు, ఫోన్ నెంబర్లు, దరఖాస్తులతో పాటు ప్రజలు జతపరిచిన వివరాలంటే సిఐసి జడ్జిమెంట్ కింద అప్లోడ్ చేసేశారు. తీర్పులు మాత్రం వెబ్సైట్లో పెట్టాలని, దరఖాస్తుదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం బహిర్గతం చేయడం సరికాదని కొందరు సహ కమిషనర్లు నెత్తినోరు మొత్తుకుని చెప్పినా వినిపించుకోలేదు. నేను తప్పు చేస్తా, మీరు చేయాల్సిందే, లేని పక్షంలో మీ తీర్పులు వెబ్సైట్లో పెట్టేది లేదంటూ సహ కమిషనర్లు ఆదేశించారు. ఆ తర్వాత విషయం గ్రహించి అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లన్నీ ఒక్కొక్కటిగా తొలగించడం మొదలుపెట్టారు అంటూ కమిషనర్లతో కూడా మాట్లాడరు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే ఆ ఇద్దరు ఉత్తములు కారు, ఉత్తమ సేవా పురస్కారాల జాబితా నుంచి తొలగింపు గుంటూరు కలెక్టర్ ఆదేశాలతో దేవాదాయ శాఖ చర్యలు. ఆ ఇద్దరికి రాలేదని అర్హులైన మరో ఇద్దరిని తప్పించిన వైను దేవాదాయ శాఖలో ఎవరికి దక్కని అవకాశం అంటూ వైసీపీ ఘోర పరాజయం చెంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పోకడలో మాత్రం మార్పు రాలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి అధికార పెద్దల అండతో ఏకంగా ప్రతిపక్ష హోదాలను చంద్రబాబు సభని అడ్డుకునే ప్రయత్నం చేసిన గుంటూరు దేవాదాయ శాఖ అన్నసత్రం ఈవు నారాయణతో పాటు అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో అంటకాగి ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గెలుపొందిన వైసీపీ ఎమ్మెల్యేలందరినీ ఈ అందరేళ్లకు డిప్యూటీ కమిషనర్ మహేశ్వర్ రెడ్డితో పాటు వెళ్ళి వేద పండితులతో ఆశీర్వచనాలు ఇచ్చి సత్కరించిన అప్పటి మంగళగిరి ఓ నారాయణ ప్రస్తుతం ఏసీలకు ఇప్పటికీ కొమ్ముగాస్తున్నారు. వైసీపీ హయాంలో చెప్పినట్టు వివరించిన ఇద్దరు ఈవోల పేర్లను తాజాగా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా పురస్కారాలకు తమ శాఖ తరపున ఎంపిక చేసిన జిల్లా కలెక్టర్కి జాబితా పంపారు. ఈ వ్యవహారంపై ఆంధ్రజ్యోతి ఈ నెల 12న వైసీపీతో అంటకాగితే ఉత్తమలే శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పందించారు. గతంలో వారిద్దరూ వ్యవహరించిన తీరుపై దర్యాప్తు నిర్వహించి వాస్తవం తేళ్లతో వారి పేర్లను తొలగించాల్సిందిగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్కి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ ఇద్దరికి ఉత్తమ సేవా పురస్కారాలు అందుకునే అవకాశం చేజారింది. విశేషం ఏంటంటే దేవాదాయ శాఖ నుంచి వీరిద్దరితో పాటు ఏసీ డి శ్రీనివాసరావు వాసు, ఏసీ కార్యాలయ సూపరింటెండెంట్ భాగ్యలక్ష్మి పేర్లను కూడా పంపారు. వీరు అర్హులైనప్పటికీ తాము కోరుకున్న వారికి దక్కలేదని అక్కస్తో వీరి పేర్లు కూడా ఉపసంహరించుకున్నారు. కాగా వీళ్ళిద్దరి పేర్లను ఎంతో బరితెగించి సిఫార్సు చేసిన ఉన్నతాధికారులపై టీడీపీ అధిష్టానం గురుగా ఉన్నట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తున్నారు. ఇక్కడే అసలు విషయం ఏంటంటే ప్రభుత్వాన్ని పత్రికలు శాసిస్తున్నాయి, లేదంటే కనుక తెలుగుదేశం కార్యకర్తలు శాసిస్తున్నారు అనడానికి సాక్ష్యం. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు, లేకపోతే లోకేష్ గారు బాధ్యతలు స్వీకరించారు, మంత్రులందరూ స్వీకరించారు. మరి వాళ్ళకు కూడా వేద పండితులు ఆశీర్వచనం చేశారు కదా, మరి ఎవరో ఒక దేవాదాయ శాఖ అధికారులు కదా వాళ్ళని తీసుకొచ్చేది. ఇప్పుడు వాళ్ళందరూ వీళ్ళకి అమ్ముడిపోయినట్ట. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి తీసుకొచ్చేటటువంటి బాధ్యత దేవాదాయ శాఖ అధికారులది. దాన్ని వాళ్ళతో అంటకాగి అని రాసుకొచ్చారు. ఇప్పుడు మరి వీళ్ళందరూ అంటకాగారని రేపు పొద్దున వచ్చేటటువంటి ప్రభుత్వం తొక్కేయాలా? ప్రస్తుతం ఏంటంటే నేను ఇంతకుముందే చెప్పినట్టు రాజకీయం ఎలా నడవాలంటే 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఉద్యోగులు అందరినీ కూడా తీసవతల పడేసేసి మొత్తం కింద నుండి పైదాకా ఉద్యోగి నుండి పైదాకా అందరూ మనోళ్ళే వచ్చేయాలి, మళ్ళీ దిగిపోగానే మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చేయాలన్నమాట. అట్లాంటి దరిద్రపు స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. పత్రికలు దిగజారిపోయినాయి, సోషల్ మీడియా దిగజారిపోయింది. ఈ రెండింటిని అడ్డు పెట్టుకుని కథ నడుపుతున్నటువంటి వాళ్ళకి బుర్రా బుద్ధి లేదంటే ఉంది, కానీ వీళ్ళని కాదంటే కనుక వీళ్ళు తమనే టార్గెట్ చేస్తారన్నటువంటి భయంతో చివరికి ప్రమాణాలు మర్చిపోతున్నటువంటి ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.